ఈ జనవరి 10, 11 తారీఖుల్లో మన సూలూరుపేటలో మనం ఫ్లెమింగో ఫెస్టివల్ జరుపుకుంటున్నామండి. టోటల్ మనకి 7 వెన్యూస్ ఉన్నాయి. దాంట్లో నేలపట్టు పక్షుల కేంద్రం కూడా ఒకటి. ఈ పక్షుల కేంద్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో వేల సంఖ్యలో విదేశీ పక్షులు ఇక్కడికి వచ్చి సంతానోత్పత్తి జరుపుకొని ఏప్రిల్లో వాటి యొక్క చిన్న పక్షులతో చిక్స్తో తిరిగి వాటి యొక్క సుదూర ప్రాంతాలకి తిరిగి వెళ్ళిపోతాయండి. అలాగే ప్రతి సంవత్సరం మళ్ళీ అవి అక్టోబర్లో ఇక్కడికి వస్తాయి. ఈ సంవత్సరం మొత్తం 5 రకాల విదేశీ వలస పక్షులు సంతానోత్పత్తి కోసం వచ్చాయండి. చిన్న పెద్ద కలిసి సుమారు 30,000 పక్షులు మనకి ఇప్పుడు నేలపట్టులో అవైలబుల్ ఉన్నాయి. ఈ 10, 11 తారీఖులు ఫ్లెమింగో ఫెస్టివల్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 5 రకాల పక్షుల్ని చూసి ఆస్వాదించవచ్చు. అలాగే వచ్చేటటువంటి విజిటర్స్కి, వేల సంఖ్యలో వచ్చే విజిటర్స్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు, త్రాగునీరు, అలాగే టాయిలెట్స్, బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. నా పేరు కే హుస్సేనయ్య. ఇక్కడ టూరిజం గైడ్గా పనిచేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం అక్టోబర్ టు ఏప్రిల్ ఇక్కడ బర్డ్స్ సందర్శకులు సందర్శిస్తూ ఉంటారు. రకరకాల రాష్ట్రాల నుంచి వస్తారు ఇక్కడికి. వచ్చినటువంటి వాళ్ళకి నేను బాగా తమిళ్, ఇంగ్లీషు, కొద్దిగా హిందీ వాళ్ళకి గైడ్ చేసి ఆర్నితాల గురించి చెప్పి సబ్జెక్టు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వచ్చినటువంటి వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్తే చాలా ఆనందం చేస్తూ ఉంటారు. తమిళియన్స్ బాగా లైక్ చేస్తారు. మనకు మామూలుగా పక్షులు ఏంటంటే వాటి యొక్క ప్రాంతం నుంచి వలస ఇక్కడికి వస్తాయి. నేల పట్టుకొచ్చిన తర్వాత ఇక్కడికి కొన్ని పైలట్ బర్డ్స్ రావటం, రీసెర్చ్ చేసుకుంటూ ల్యాండ్ అయ్యి ప్రతి సంవత్సరము జత కలిసి గూళ్ళు కట్టుకుని గుడ్లు పెట్టి పిల్లలు చేస్తూ ఉంటాయి. పిల్లలు పెద్దవైన తర్వాత మనం తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట మన ఇండియా బార్డర్కి. మెయిన్ పెలికాన్స్ పులికాటికి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి పిల్లలకు పెడతా ఉంటాయి. చేపలు 2.5-3 కేజీలు పెద్దవైన తర్వాత తెరుచుకుంటే పిల్లలు తింటాయి అన్నమాట. అవి 5 రకాల పక్షులు ఇప్పుడు ప్రస్తుతం గూళ్ళు కట్టుకుని గుడ్లు పెట్టి హ్యాచింగ్ కంప్లీట్ చేసి పిల్లలు కూడా పెద్ద అవుతూ ఉన్నాయి. తర్వాత చిన్న పక్షులు వచ్చి మన దొరవస్త్ర మండలంలో పక్కన చెరువుల్లోకి వెళ్ళి వస్తూ ఉంటాయి. నత్తలు, ఎర్రలు, పురుగులు, వాటర్ స్నేక్స్, క్రాప్స్, ఫ్రాక్స్ ఇవి వస్తాయి. పెలికాన్ ఓన్లీ పులికాట్ సరస్సుకి వెళ్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి విజిటర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళకి వచ్చి డాక్యుమెంటరీ షో చేస్తారు, బ్రౌచర్స్, పాంప్లెట్ ఇస్తారు. FRO గారు మెయింటెనెన్స్ ఇక్కడ. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏంటంటే క్యాంటీన్ కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా క్యాంటీన్ కూడా పెట్టున్నారు. ప్రతి సంవత్సరం ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ 2 days 10, 11 తేదీలు జరుగుతుంది. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఆ రోజు ఏంటంటే జనాభా ఎక్కువ అవుతుంది. ప్రతి రోజుకి 70-80 వేలు, 2 రోజులు లక్షలు దాటుతాయి. వాటర్ ఫెసిలిటీస్ బాగుంటుంది. ఫుడ్ కోర్టు, కొన్ని స్టాల్స్ పెడతారు. ఆ స్టాండ్ల మీద పేపర్లు బొమ్మ వేస్తారు ఇసుక మీద. అధికారులు హడావుడిగా ఉంటుంది. కలెక్టర్ వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అందరికి వాళ్ళ భాషలో నేను గైడ్ చేసి ఈవినింగ్ అయిందంటే వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మంది పక్షి ప్రేమికులు కూడా వస్తారు ఇక్కడికి, చూసి ఎంజాయ్ చేసుకుని వెళ్తూ ఉంటారు. థ్యాంక్ యూ. ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 ప్రకృతి, సంస్కృతి, జీవ వైవిధ్యం అనే 3 అంశాలని వేదికగా తీసుకుని గౌరవ కలెక్టర్ వెంకటేశ్వర్ IAS గారి ఆధ్వర్యంలో, గౌరవ MLA గారి మార్గనిర్దేశనంలో సూళ్లూరుపేట పరిసర ప్రాంతాల్లో 7 వేదికలుగా కన్నుల పండగ జరగబోతుంది. ముఖ్యంగా ఈసారి ఇప్పటి వరకు కని విని ఎరగని విధంగా బీవీపాలెం బోట్ పాయింట్ దగ్గర పారాగ్లైడింగ్, అదేవిధంగా ఆకాశంలో హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి ఇరకం దీవి అందాలని ఆకాశం నుంచి సుందరంగా తిలకించే ఒక అద్భుతమైన సాహసాన్ని, సంబరాన్ని జత కలిపి ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తా ఉంది. మామూలుగా ఉండేటువంటి నేలపట్టు, పులికాట్, వలస పక్షుల విన్యాసాలు చెప్పాల్సిన పని లేదు. ఆగ్నేయ ఏషియాలోనే అతి పెద్ద గూడబాతుల కేంద్రంగా భాసిల్లుతున్నటువంటి మరి నేలపట్టులో వేలాది విదేశీ వలస పక్షుల వయ్యారాల్ని మనం సందర్శించవచ్చు. అదేవిధంగా పులికాట్ సరస్సులో మరి వేలాదిగా వచ్చేటువంటి ఫ్లెమింగోలు, రాజహంసలుగా చెప్పేటువంటి ఫ్లెమింగోల విన్యాసాలు అత్యద్భుతంగా ఉంటాయి. ఆ రకంగా ఫ్లెమింగో పక్షుల వేదికగా సూళ్లూరుపేట బస్టాండ్ ఎదురుగా ఉండేటువంటి గ్రౌండ్ లో విభిన్నమైనటువంటి సంస్కృతులను కలగలుపుతూ స్టాల్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ స్టాల్స్ కూడా ఈ ప్రాంత యొక్క సంస్కృతిని చాటుతూ తిరుపతి నుంచి సూళ్లూరుపేటకు వరకు ఉండేటువంటి విభిన్నమైనటువంటి కళారీతుల్ని
ఇక్కడ ప్రదర్శిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ రకంగా ఈ దేశవ్యాప్తంగా ఈ పక్షి పండుగ సందళ్ళు మరి అందరి హృదయాల్లో నిలిచే విధంగా ప్రభుత్వం ఈ యొక్క ఫెస్టివల్ ని చేస్తా ఉంది. రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత ఫ్లెమింగో ఫెస్టివల్ 2026లో శ్రీ సిటీలో జరిగేటువంటి సింపోజియంలు, విజ్ఞాన సదస్సులు, అదేవిధంగా బీవీపాలెం ఓడరేవులో జరిగేటువంటి సాహస కృత్యాలు, అదేవిధంగా సూళూరుపేట గ్రౌండ్ లో ఉండేటువంటి ప్రదర్శనలు, తారా తోరణాలు, మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ సినిమా నటులు అంతా కూడా విచ్చేసేటువంటి కార్యక్రమాలు సూళూరుపేటలో జరుగుతాయి. అదేవిధంగా అటకాన్ తిప్ప దగ్గర కూడా ప్రత్యేకమైనటువంటి ప్రదర్శనలు, చాలా విభిన్నంగా ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతా ఉంది. 2025లో సంబరం అంబరాన్ అంటేలా దాదాపు 6 లక్షల మందికి 7 లక్షల వరకు ఫుట్ఫాల్ రీచ్ అయింది. దాన్ని బీట్ చేసే విధంగా ఈసారి 2 రోజుల పాటు ముఖ్యంగా చిన్నారులకి 6,000 బస్సులు ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. అదేవిధంగా ఉచితంగా బస్సులు సూళూరుపేట బస్ స్టాండ్ నుంచి 7 ప్రాంతాల్లో వెళ్లే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో టూరిజం అధికారి శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో తిరుపతి నుంచి ఒక టూర్ ని ప్రత్యేకంగా ఈ 5-7 ప్రాంతాలను కలుపుతూ ఒక టూరిజం కారిడార్ ఈసారి ప్రత్యేకమైన యాత్రికులకి, ప్రయాణికులకి, పర్యాటక ప్రేమికులకి ఒక మంచి అవకాశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా విజ్ఞానము, వినోదము, సంస్కృతి, ప్రకృతి, పర్యావరణాన్ని కలగలుపుతూ ఒక అద్భుతమైనటువంటి ఫెస్టివల్. రండి. మరి ఇది కేవలం ఈ ప్రాంతానికి సూళూరుపేటకు పరిమితం కాదు. జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉండేటువంటి పర్యాటకుల్ని, ప్రకృతి ప్రేమికుల్ని హృదయపూర్వకంగా ఈ ఫ్లెమింగో వేడుకలకి ఆహ్వానం అందిస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.